అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ విమాన ప్రమాదం ఆకాశంలో హాకర్ హంటర్ ఫైటర్ జెట్కు ఎదురు వెళ్ళింది సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా ఆ ట్రాకింగ్ ఆఫ్ ద ఎయిర్లైన్స్ అంటూ ఉంటాం కదా, ఆ ట్రాకర్ మీరు చూడొచ్చు. రెండు విమానాలు కూడా ఒకదానికొకటి ఎదురు వెళ్ళాయి. ఆకాశంలో హాకర్ హంటర్ ఫైటర్ జెట్కు ఎదురు వెళ్ళింది సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్. యుద్ధ విమానం రాకను గమనించి వెంటనే ఆ పైలట్ తన విమానాన్ని కిందకు దించేశాడు. ఒక్కసారిగా 500 అడుగులకు పడిపోయింది ఆ విమానం. ఎత్తంటే అర్థం చేసుకోవచ్చు. అదిగో మీరు చూడొచ్చు. అదుగు 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 రెండు కూడా, ఇటు N30 N33AX, దాంతోపాటు ఇంకొకటి రెండు మీరు చూడొచ్చు. ఆ రెండు కూడా ఎదురెదురుగా వెళ్తున్న సందర్భం మీరు చూస్తే కనుక అదిగో అక్కడ అదిగోండి. అలా వెంటనే ఆ పైలట్ ఏం చేశాడు, ఎత్తుని వెంటనే కుదించేశాడు. ఎత్తుని వెంటనే కిందకి తగ్గించేశాడు. మీకు రైట్ సైడ్ బాక్స్లో ఆ రిప్రజెంటేషన్ వీడియో మీకు చూపించడం జరుగుతోంది. ఆ విజువల్ మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా విమానం కుదుపుతో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఆ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు బిక్కుమంటూ ప్రయాణించారు. రిమెంబర్, ఒక్కసారిగా 500 అడుగుల విమానమే 500 అడుగుల ఎత్తుకు పడిపోయింది. అక్కడ మీరు చూడొచ్చు ఒక హెలికాప్టర్. ఆ హెలికాప్టర్ అక్కడ పక్కనే ఉంది. అక్కడ మీరు చూస్తే కనుక 210 అని ఉంది చూసారు, అక్కడ కొండల దగ్గర అక్కడ ఒక హెలికాప్టర్. అది దాటిన తర్వాత ఇది రెండు కూడా ఒకదానికొకటి ఎదురుపడిన సందర్భంలో ఆ పైలట్ చాకచక్యంగా వ్యవహరించాడు. బహుశా ఆ పైలట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది అక్కడ ప్రయాణికులు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ విమాన ప్రమాదం తలుచుకుంటేనే ఒళ్ళు గగురుపాటుకు గురవుతూ ఉంటుంది. ఈరోజు ఆ పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించకపోయి ఉండుంటే ఆ ప్రమాదాన్ని ఊహించగలమా? ఎందుకంటే అమెరికాలో ఈ మధ్యకాలంలో గత ఏడాదిలో విమాన ప్రమాదాల గురించి మాట్లాడుకుంటే మరి కాసేపట్ల డేటా కూడా మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాను. అసలు ఈ ఫ్లైట్లో ఎంతమంది ఉన్నారు, దాంతోపాటు ఈ డీటెయిల్స్ అన్నీ మరి కాసేపట్లో నేను ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలను చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైస్డ్. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రమాదం ఎలా తప్పించుకోగలిగాడు ఆ పైలట్, అసలు ఏం జరిగింది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది, ఆ విమానానికి సంబంధించి ఎలా చాకచక్యంగా తప్పించగలిగాడు, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, అంటే ఈ మధ్య కాలంలోనే అమెరికాలో ఒక చిన్న ప్రమాదం జరిగింది. ఫిలడెల్ఫియాలో ఒక చిన్న విమానం కూలిపోయినటువంటి ఘటన మళ్ళీ ఈ అంశం తెరపైకి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. వెంటనే అప్రమత్తమైనటువంటి పైలట్ 500 అడుగుల క్రిందకు ఒక్కసారిగా విమానాన్ని దించడంతో కుదుపు గురైంది. దీనిలో విషయంలోకి వెళ్తే హాకర్ హంటర్ ఫైటర్ జట్టు తర్వాత ఈ ప్యాసింజర్ విమానానికి ఎదురుగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ గుర్తించి ఈ ప్యాసింజర్ విమానాన్ని ఒక్కసారిగా కిందికి దించినట్టుగా తెలుస్తా ఉంది. ఎయిర్లైన్స్ విమానం సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ విమానాన్ని కిందికి దించారు. సో భయంతో ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఒకేసారి ఎదురుగా వస్తున్నటువంటి ఫైటర్ జెట్ సంబంధించినటువంటి విమానాన్ని తప్పించడానికి 500 అడుగుల కిందికి ఒకేసారి దించడంతో విమానం కుదుపు గురి కావడం, ఇద్దరికి గాయాలు కావడం, ఇది కాస్త ఆందోళన కలిగించినటువంటి సిచ్యువేషన్. ఈ మధ్య కాలంలోనే విమాన ప్రమాదాలు ఎక్కువ అవుతున్నటువంటి ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో. రీసెంట్ గా జరిగినటువంటి విషయంలో ఒక ప్రాంతంలో చైనా సప్లై చేసినటువంటి విమానం బంగ్లాదేశ్ లో కూలిపోయినటువంటి ఘటన మనం చూసాం. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానం కుప్పగూలినటువంటి సంఘటన చూసాం. కేవలం 15 నుంచి 30 సెకండ్ల లోపల జరిగినటువంటి ఇన్సిడెంట్ లో దాదాపు ఒకరి మినాయించి అందరూ ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన. ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ లో అమెరికాలో ఈ ఘోర ప్రమాదం తప్పింది. వాళ్ళ పైలట్ అలర్ట్ గా ఉండడంతో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. ఫిలడెల్ఫియాలో కూడా కొద్ది రోజుల క్రితం ఒక విమానాన్ని కూలిన ఘటన మనందరం చూసిందే అమెరికాలో. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు, విమానానికి సంబంధించినటువంటి ఇలాంటి ప్రమాద ఘటనలు తెరపైకి వస్తుండటంతో విమాన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. సో దీంట్లో ప్రస్తుతానికి ఎవరికేం కాలేదు, చిన్న గాయాలకు మినహాయించి ఎవరికి ప్రాణహాని కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాం.
రైట్, మీరు చూడొచ్చు SWA 1496 ఇమేజ్. ఇన్ఫాక్ట్ ఆ ఫ్లైట్ ట్రాకర్ మీరు చూస్తున్నారు కదా, అదే సౌత్ వెస్ట్కి సంబంధించిన ఎయిర్లైన్. అది వెళుతున్న క్రమాన్ని మీరు చూడొచ్చు. అప్పటికే ఒక హెలికాప్టర్ ఎప్పుడైతే ఇది వస్తుందని తెలుస్తుందో అక్కడ హోల్డ్ ఆన్ అయిన ప్రయత్నం, ఇన్ఫాక్ట్ హోల్డ్ ఆన్ అయిన అక్కడ ఆగిన సిచ్యువేషన్ మనం చూసాం. ఈ సౌత్ వెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అటు నుంచి వెళ్తున్న క్రమంలో అటు నుంచి ఇంకోటి వస్తుంది. అది N335AX. N335AX ఆ ఎయిర్లైన్ వస్తుందా అక్కడ మనం మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలో రెండు కూడా హాకర్ హంటర్ ఎయిర్ క్రాఫ్ట్, అది హాకర్ హంటర్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఈ నేపథ్యంలో ఒకదానికొకటి బహుశా ఢీ కొట్టుకోవాల్సిన సందర్భం ఏమో. ఒకవేళ కాస్త ఆలస్యమైన, నిర్లక్ష్యంగా ఉన్నా, అజాగ్రత్తగా ఉన్నా, ఏమిరపాటుకున్నా ఒకదానికొకటి ఢీ కొట్టుకుని ఉండొచ్చేమో. మీరు చూడొచ్చు, అదిగో జస్ట్ బహుశా అతి కొద్ది దూరం మాత్రమే, చాలా తక్కువ దూరం మాత్రమే. ఈ నేపథ్యంలో దాంట్లో ఎందుకంటే ఒక ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్లో సాధారణంగా మనం చూస్తూ ఉంటాం దాదాపుగా 200 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఎట్లా కాదన్నా కనీసం 100 నుంచి 200 మంది ఉంటారుగా. ఈ క్రమంలోని ఇప్పుడు ఈ ప్రమాదం అందరినీ ఒక్కసారిగా బెంబేలెత్తించేస్తుంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఏమీ జరగలేదు, కానీ గాయాలైతే మాత్రమయ్యాయి. రిమెంబర్, 1 కాదు 2 కాదు, 500 అడుగులు ఒక్కసారి పడిపోయింది. గుర్తుపెట్టుకోండి, 500 అడుగులు, 1 కాదు 2 కాదు. అటువంటిది ఆ విమానం 500 అడుగులకి ఒక్కసారి పడిపోయిన తర్వాత అక్కడ పైలట్, అక్కడ చూడండి SWA 1496, ఇదే సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్. దాంతోపాటు N335AX ఎయిర్ క్రాఫ్ట్ ఉంది కదా, అది 1959 హాకర్ హంటర్ ఎయిర్ క్రాఫ్ట్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే అది యుద్ధ విమానం. మీరు చూడొచ్చు, అది యుద్ధ విమానం, ఇది ప్యాసింజర్స్తో వెళుతున్న విమానం. ఆ సింబల్స్ కూడా మీరు చూడొచ్చు, అది ఫైటర్ జెట్, ఇది వచ్చేసి నార్మల్ ఎయిర్లైన్స్. దాంతోపాటు ఇక్కడ దాన్ని అంటే సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్కి కింద మీరు చూస్తే హెలికాప్టర్ ఒకటి ఉంది. హెలికాప్టర్ నుంచి తప్పించుకుంది. అఫ్ కోర్స్ అక్కడ కమ్యూనికేషన్, కోఆర్డినేషన్, వాటర్ ఇట్ మేబీ అక్కడ ఉందనుకోవాలి. అక్కడ హెలికాప్టర్ ఆగింది, ఇది క్రాస్ అయ్యి వెళ్ళిపోయింది ఈ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్. కానీ అటు నుంచి వస్తున్న ఆ జెట్ని ఇది బహుశా నిర్లక్ష్యం అయి ఉంటే ఢీ కొట్టి ఉండొచ్చు అక్కడ. కానీ చాకచక్యంగా వ్యవహరించాడు పైలట్. బట్ ఆ చాకచక్యంగా వ్యవహరించిన సందర్భంలో ఏకంగా 500 అడుగులకు పడిపోయింది దాని ఆల్టిట్యూడ్. అంటే ఒక్కసారిగా 500 అడుగులకు పడిపోతే అక్కడ పరిస్థితి ఏంటి? ఈ నేపథ్యంలోని ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఆ ప్రమాదం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఈ క్రమంలో సౌత్ వెస్ట్ ఫ్లైట్, అది బర్బాక్ నుంచి వెళ్ళిన సందర్భం అంటూ చర్చ జరుగుతోంది. మిడ్ ఎయిర్ కొలిజన్ జరగాల్సి ఉండింది ఇంకొక ప్లేన్తో. బట్ అక్కడ పైలట్ చాకచక్యం వ్యవహరించడంతో ఏకంగా 475 నుంచి 500 అడుగులకు వరకు కూడా అది పడిపోయింది. సో ఈ ప్రమాదం ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటు FAA ఒక మాట చెప్పడం జరుగుతోంది, ఆ ఏవియేషన్కి సంబంధించిన సంస్థలు ఒక మాట చెప్పడం జరుగుతోంది. ఏంటంటే కనుక ఈ హాకర్ హంటర్ N335AX దీంతోపాటు దాదాపుగా 14,653 అడుగులకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. అప్రాక్సిమేట్లీ 14,653 అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తోందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సౌత్ వెస్ట్ ఫ్లైట్ ఇది డిసెంట్ అవ్వాల్సిన పరిస్థితి, అది దాని డిసెంట్ని ప్రారంభించింది. సో ఈ క్రమంలోని ఈ ప్రమాదం చోటు చేసుకుంది అంటూ కూడా చర్చ జరుగుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో అమెరికాలో అసలు ఏం జరుగుతుంది, గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రమాదాల గురించి ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. ఎందుకంటే మే 23న శాన్ డియాగో ప్రాంతాల్లో, ఆ పరిసర ప్రాంతాల్లో ఒక ప్రైవేటు విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 3 మరణించడం జరిగింది. దట్టమైన మంచు అలాగే కరెంటు తెగిన తాకడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అంటూ కూడా అక్కడ భావించడం జరుగుతోంది. ఇక దానికన్నా ముందు అంటే ఫిబ్రవరి 3న